వాటికి ఆదిలాబాద్ కలెక్టరేట్ నుండి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అందరూ వచ్చారా, రాలేదా? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? ఎగ్జాక్ట్లీ నిన్న ఫ్యాక్ట్ చెక్ చేశాము. ఈరోజు కూడా మళ్ళీ అదే సీరియస్నెస్ను కంటిన్యూ చేస్తున్నాము. కలెక్టరేట్లో, జిల్లా కలెక్టరేట్లో ఆదిలాబాద్ అనగానే అడవుల జిల్లా అట్టడుగున ఉంది, అభివృద్ధికి దూరంగా ఉందని చెప్తారు. కానీ జిల్లా యంత్రాంగం ఆతీర్ణ పనిచేస్తే, పూర్తి స్థాయిలో పనిచేస్తే వెనుకబడి ఉండాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు మనము అటెండెన్స్కి సంబంధించిన షీట్లు చూస్తున్నాం. ఏదైతే రిజిస్టార్కు సంబంధించి ఇంకా కొంతమంది రాని పరిస్థితే కనిపిస్తుంది. అటెండెన్స్లో ఇక్కడ ఎఫ్సిఎస్ సెక్షన్కు సంబంధించిన అటెండెన్స్ ఫామ్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు 3 కనిపిస్తున్నారు. 1, 2 ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా 1, 2, 3, 4, 5, 8 మంది రావాల్సి ఉంది. ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్కు చూసుకున్నట్లయితే ఒక్కసారి మనము కీలకమైన సెక్షను ప్రత్యుత్తరాల సెక్షన్కు సంబంధించి ఖాళీగానే దర్శనమిస్తుంది. మరోవైపు బి సెక్షన్కు సంబంధించి ఏదైతే అకౌంట్ సెక్షన్ ఉంటుందో అకౌంట్ సెక్షన్లో కూడా పూర్తిగా ఒకరిద్దరు మాత్రమే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా అదే తీరిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి క్లారిటీగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగము కీలకమైన మెజిస్ట్రేట్కు సంబంధించిన విభాగాలైన కలెక్టరు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు వీళ్ళంతా టైంకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నా కూడా మిగతా సిబ్బంది మాత్రం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులే ఉన్నాయి. నిర్లక్ష్యంగానే కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. మిగతా విభాగాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని విభాగాల్లో ఖాళీగానే ఉన్న సిచ్యువేషన్ ఉంది. A2 సెక్షన్కు సంబంధించి మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకరిద్దరు మాత్రమే ఇన్ టైంలో హాజరయ్యారు. 1, 2, 3, 4 మీకు చైర్లు కరెక్ట్గా చూడొచ్చు. చైర్లలో ఇంకా ఇన్ టైంలో రాని పరిస్థితి కనిపిస్తుంది. 10:30 దాటి 10:45 వరకు వెళ్తున్నాం. అయినా కూడా పూర్తిగా ఖాళీగానే దర్శనమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడే సైన్ చేసి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగానికి సంబంధించిన శాఖలో ఇంకా ఖాళీగానే ఉద్యోగులు దర్శనమిస్తున్నారు. ఖాళీగానే ఛాంబర్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి సిడిఈ మెయిన్ ఛాంబర్కి సంబంధించిన సెక్షన్లోకి వెళ్దాం. అక్కడ ఉద్యోగుల పరిస్థితి ఏంది, సిబ్బంది ఇన్ టైంలో వచ్చారా లేరా అనేది మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే సిడిఈ సెక్షన్కు సంబంధించిన విభాగంలో ఉన్న సిబ్బంది అయితే ఇన్ టైంలో అంటే 10:30 తర్వాత కొంతమంది వచ్చారు. 10:35 దాటిన తర్వాత కొంతమంది వచ్చారు. ఇప్పుడు 10:40 అవుతుంది. 10:40 తర్వాత ఇంకా ఖాళీగా దర్శనం ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది ఇన్ టైంలో వచ్చిన పరిస్థితులు కనిపిస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. అయితే వీరందరికంటే ముందుగానే అదనపు కలెక్టరు 10:20 కలెక్టరేట్కి వచ్చారు. అంటే మెజిస్ట్రేట్కి సంబంధించిన పవర్స్ ఉన్న వారందరూ ఇన్ టైంలో వచ్చి రెగ్యులర్ బేసిక్లో బయటకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్యామలాదేవి గారు 10:20 వచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఓవరాల్గా కీలకంగా సిబ్బందిని ముందు నడిపించే వాళ్ళు, జిల్లాను ముందు నడిపించే వాళ్ళు ముందస్తుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తే మిగతా శాఖలకు సంబంధించిన సిబ్బంది మాత్రం ఇంకా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పౌర సరఫరాల అధికారికి సంబంధించిన ఛాంబర్లోకి వెళ్తున్నాం. నిన్న ఇదే ఛాంబర్లో ఖాళీగా దర్శనం ఇచ్చింది. ఇప్పుడు మాత్రం చూడొచ్చు ఎంతమంది ఉన్నారనేది. 12 మంది ఇందులో విధుల్లో ఉంటారు. 12 మందిలో 1, 2, 3 ముగ్గురు మాత్రమే ఇన్ టైంలో వచ్చిన పరిస్థితి. 10:35 తర్వాత ఇంకా కొంతమంది రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇది జిల్లా యంత్రాంగానికి సంబంధించి అడవుల జిల్లా ఆదిలాబాద్లో అభివృద్ధికి దూరంగా ఉందని చెప్తున్న ప్రాంతంలో జిల్లా యంత్రాంగం సమయపాలన పాటించాల్సిన సిబ్బంది ఇంకా సమయపాలన పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాము, ఇంకా పోటీ పడాలి, అభివృద్ధి చెందించాలి, తెలంగాణను ముందుకు తీసుకువెళ్లాలని చెప్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.